హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 9 months+ బేబీస్కి ఉగ్గు అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఉగ్గు అంటే ఇంకేదో అనుకోగలరు, లైక్ పిల్లలకి హోమ్ మేడ్ సిర్లక్ అండి. అది ఫుల్ హెల్దీ వేలో ఇంకా ప్రోటీన్తో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. దీనికోసం ఇప్పుడు నేను ఫస్ట్గా ఓట్స్, మకానా, బాదం, జీడిపప్పు తీసుకుంటానండి. ఈ 4 కూడా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక కడాయికి ఫస్ట్ నేను దీనికోసం వచ్చేసి నేను సఫోలా ఓట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇవి మీకు అర్థం అవ్వాలని నేను ఇక్కడ మెజర్మెంట్తో చెప్తున్నా. ఇవి 1 కప్ తీసుకుందాం. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి మనం అలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes పడుతుంది. మనం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లోనే ఉండాలి. హై ఫ్లేమ్ లో ఉంటే ఓట్స్ చాలా తొందరగా మాడిపోతాయి. నిదానంగా ఫ్రై అయితే స్మెల్ అది కూడా బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. మనం 1 కప్పు మకానా కూడా తీసుకుందామండి. ఇది ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ఉక్కిరి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం చూస్తుంటాం కదండి, 1 year లో బేబీస్ కి మనం రెగ్యులర్ గా చూస్తుంటాము కాన్స్టిపేషన్ ఉంటుంది ఫుల్గా. అలాంటి వాళ్ళకి ఇది పెడితే మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందండి. ఎందుకంటే ఓట్స్ లో ఫుల్ ఫైబర్ ఉంటుంది, సో వాళ్ళకి ఫ్రీగా అవుతుంది మోషన్ అనేది. ఇక్కడ మకానా కూడా ఫ్రై అయిపోయిందండి. మకానా ఫ్రై అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే జస్ట్ ఇలా అంటే చాలు, పిండిలా అయిపోతుంది మన చేతిలోనే. మనం ఇలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిపోయినట్టు. ఇంకా మనం ఇది ఆఫ్ చేసేయచ్చు. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొంచెం బాగా ఇంకా జీడిపప్పు మిక్స్ చేసి తీసుకుందామండి. ఇవి కూడా లైట్ గా రోస్ట్ చేసి తీసుకుందాం అప్పుడే. ఇప్పుడు ఈ జీడిపప్పు, బాదం కూడా ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కూల్ అయ్యాక మనం మిక్సీ పట్టుకుందాం అండి. ఇలా చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లా చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఏమైనా బరకగా తగిలితే దాన్ని జల్లించేసి మళ్ళీ మిక్సీలో వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మెత్తగానే ఉంది, చాలా స్మూత్ గా ఉంది. ఇది ఇప్పుడు మనం ఒక డబ్బాలోకి తీసుకుంటే 3-4 weeks వరకు వస్తుందండి మనకి. నేనైతే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెడతాను మా పాపకి. ఒక్కోసారి రాగి జావా, ఒక్కోసారి ఏమైనా టిఫిన్స్ కానీ అలా పెడుతుంటాను. ఇది చేసుకునేది ఎలా అంటే, ఇప్పుడు మనము రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా కొంచెం వాటర్ తీసుకొని వాటర్ లో ఇది ఉడకబెట్టుకోవాలండి. సేమ్ ఇప్పుడు రాగి జావ చేసినట్టే బాగుంటుంది టేస్ట్ కూడా. మనం ఎందుకంటే కొంచెం జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి లైట్ గా స్వీట్నెస్ తగ్గుతుంది. పిల్లలు కూడా బాగానే తింటారు, ఏమీ ఇబ్బంది పడతారు. వాళ్ళకి నచ్చుతుంది కూడా, స్వీట్ తగ్గుతుంది జీడిపప్పు ఉంటుంది కాబట్టి. డబ్బాలోకి తీసుకున్నాక వెంటనే మూత పెట్టేవద్దండి. బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడే మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఇది చల్లగైనంత వరకు బయట కడదాం. గాలి తగిలి చల్లగా అవుతుంది. ఆ తర్వాత మనం క్లోజ్ చేసి పెట్టుకుందాం. వెంటనే మూత పెట్టేవద్దు వేడికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.